హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో వర్ధనయ్య, వర్ధనమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి 2 పిల్లలు. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తగారింటికి కూడా పంపించేశారు. కొడుకు నీలకంఠం. వర్ధనమ్మ బాగా వంటలు చేస్తుంది. అలాగే తిండిబోతు. అందున తీపి పదార్థాలు బాగా ఇష్టంగా తింటుంది. అందుకోసం ప్రతిరోజు ఏదో ఒక తీపి పదార్థం చేస్తూనే ఉండేది. ఏమండి, ఈరోజు పాల తాలికలు చేశాను, బాగా రుచికరంగా వచ్చింది, తిని మీరు కూడా చెప్పండి ఎలా ఉందో అని కొడుకుకి భర్తకి పాల తాలికలు ఇచ్చింది వర్ధనమ్మ. ఏమి వర్ధనమ్మ, నువ్వేం చేసినా రుచికరంగానే ఉంటుంది గాని రోజు ఎందుకే ఏదో ఒక తీపి పదార్థం చేస్తూనే ఉంటున్నావు? వాటిని ఎక్కువగా తింటే చక్కెర వ్యాధి వస్తుందే అన్నాడు భర్త. అలాంటి వ్యాధులు తిని కూర్చునే వాళ్ళకు వస్తాయండి. మనలాగా రోజంతా పనిచేసే వాళ్ళకి ఏమీ రాదులే. మీరు భయపడకుండా తిని ఎలా ఉందో చెప్పండి అంది వర్ధనమ్మ. చాలా రుచికరంగా చేశావమ్మా అన్నాడు కొడుకు తింటూ. అవునవును, చాలా రుచికరంగా ఉంది అన్నాడు భర్త. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొద్ది రోజుల తరువాత కొడుకుకి ఉమా అనే అమ్మాయితో వివాహం చేశారు. ఉమా కాపురానికి అత్తగారింటికి వచ్చింది. అత్తయ్య, ఏం వంట చేయాలో చెప్పండి, చేసేస్తాను అంటూ వంటగదిలోకి వచ్చింది ఉమా. చేద్దుగాని మొదటిగా తీపి పదార్థంతో మొదలు పెడదు. నీకెంతకీ పాయసం చేయటం వచ్చా అమ్మా అని అడిగింది వర్ధనమ్మ. పాయసం చేయటం వచ్చా అని నన్ను అడుగుతున్నారా? నాకు బెల్లంతో చేసే తీపి పదార్థాలంటే బాగా ఇష్టం. అందుకే వాటితో చేసే అన్ని వంటకాలు నేర్చుకున్నానత్తయ్యా. నేను బాగా చేస్తాను, మీరు లెగవండి అని గబగబా పాయసం చేసి అందరికీ పెట్టి ఏమాత్రము మొహమాట పడకుండా మిగిలిందంతా ఎంతో ఇష్టంగా తినేసింది ఉమా. అదంతా చూస్తున్న వర్ధనమ్మకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమే వర్ధనమ్మ, అత్తకు తగ్గ కోడలే వచ్చింది. ఇక ఇద్దరూ కలిసి మీకు కావలసిన వంటకాలన్నీ చేసుకుని రోజు నోటిని తీపి చేసుకోండి అన్నాడు నవ్వుతూ వర్ధనయ్య. దీనిష్టం చూస్తుంటే నా నోటిదాకా ఏదీ రానిచ్చేలాగా లేదు. నేను జాగ్రత్త పడాల్సిందే. దీనికోసం ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంది మనసులో వర్ధనమ్మ. ఇక ప్రతిరోజు ఉమా ఏదో ఒక తీపి పదార్థం చేస్తూనే ఉండేది. ఇంట్లో అందరికీ పెట్టి మిగిలిందంతా తను తినేస్తూ ఉండేది. ఈరోజు నేనేం చేశానో తెలుసా అంటూ అందరికీ తీసుకువచ్చి సున్నుండలు ఇస్తూ వీటిని రుచి చూసి చెప్పండి ఎలా ఉన్నాయో అని తను కూడా ఒక 4-5 సున్నుండలు పెట్టుకుని గబగబా తినేసింది ఉమా. నువ్వు చేయటము అవి రుచికరంగా ఉండకపోవటం ఆ తల్లి, ఎంత బాగున్నాయో అన్నాడు వర్ధనయ్య. అలా అందరూ ఎంతో ఇష్టంగా తినేశారు. అయితే సాయంత్రానికి, అమ్మా ఉమా, నువ్వు ఉదయం చేసిన సున్నుండలు తీసుకురామ్మా, చాలా బాగున్నాయి అంది అత్తగారు. అయ్యో అత్తయ్య, అవి ఉదయమే అయిపోయాయి, ఒక్కటి కూడా లేవు అంది ఉమా. అన్ని చేశావుగేమే, అప్పుడే అయిపోయాయా? ఇక నిన్నిలా వదిలేస్తే లాభం లేదు. నా నోటిదాకా ఏదీ రానివ్వవు, ఏదో ఒకటి ఆలోచించాల్సిందే అని బాగా ఆలోచించి మరుసటి రోజు, ఏమండి, నాకు కాస్త నీరసంగా ఉంది గాని వైద్యుడి వద్దకు వెళ్ళి చూపించుకుని వస్తానే అంది వర్ధనమ్మ. ఏమైందమ్మా, నేను తీసుకువెళ్తా పదా అన్నాడు కొడుకు. నీకెందుకయ్యా, నీకు బోల్డు పనులున్నాయి, నువ్వు వెళ్ళి చేసుకో, నేను వెళ్ళొస్తాలే అంటూ వైద్యుడి వద్దకు వెళ్ళి కొంత సమయం తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది వర్ధనమ్మ. ఏమన్నారు అత్తయ్యా అని ఆతృతగా అడిగింది కోడలు. ఏమంటారమ్మా, ఈ వయసులో నాకు చక్కెర వ్యాధి వచ్చిందంట, తీపి పదార్థాలు ఏమీ తినొద్దని చెప్పారు అంది నీరసంగా వర్ధనమ్మ. అయ్యో, నీకిష్టమైనవే అవి, అవి తినకుండా ఎలా ఉంటావే అన్నాడు వర్ధనయ్య.
ఉండాలండి, ఉండకపోతే నా ప్రాణానికే ప్రమాదమంట. అందుకోసమైనా నేను తినకుండా ఉంటాను. కాకపోతే అవి మాత్రం నాకు కనిపిస్తే వాటిని తినకుండా ఉండటం నా వల్ల కాదు. అందుకోసమైనా ఇక ఇంట్లో తీపి పదార్థాలు వండటం మానేయాలి అంది వర్ధనమ్మ. అదెలా కుదురుతుందత్తయ్యా? వాటిని తినకుండా నేనుండలేనే. నీకు కనిపించకుండా వండుకుని తినేస్తాంలే అంది ఉమా. అయ్యో పిచ్చి ఉమా, నువ్వు కనిపించకుండా ఉంచినంత మాత్రాన నాకు వాసన తెలియదా? దానిని బట్టి నాకు తెలియదా నువ్వేం వండావు? ఇక తెలిసిన తర్వాత తినకుండా ఉండగలనా? నా వల్ల కాదు. అందుకే ఇక మన ఇంట్లో తీపి పదార్థాలన్న మాటే వినిపించకూడదు అంది వర్ధనమ్మ. ఆ, అలా కుదరదు అత్తయ్యా అంది ఉమా. ఏంటి, అమ్మ ప్రాణం కంటే ఎక్కువ? ఇక ఈ రోజు నుంచి ఇంట్లో తీపి పదార్థాలే తయారు చెయ్యొద్దు అని కోపంగా అన్నాడు నీలకంఠం. సర్లేండి, అలాంటి పిండి పదార్థాలేమీ చెయ్యనులే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఉమా. ఉమా భర్తకు ఇచ్చిన మాట ప్రకారం ఇక ఇంట్లో తీపి పదార్థాలు వండటమే మానేసింది. మానేయడమే కాదు, దాని గురించి తలవడం కూడా లేదు. అయితే వర్ధనమ్మకు మాత్రం వాటి మీద ఇష్టం పోక కోడలిని అక్కడికో ఇక్కడికో పంపించి తనకు కావలసినవి గబగబా వండుకుని తన గదిలో ఉంచుకుని ఎవరూ లేనప్పుడు తింటూ ఉండేది. ఏమే ఉమా, పక్కింటి పిన్ని గారు ఒడియాలు పట్టడానికి రమ్మన్నారు, వెళ్ళమ్మా అని ఉమని ప్రక్కింటికి పంపించి గబగబా సున్నుండలు, రవ్వ లడ్డూలు, పప్పుండలు తయారు చేసుకుని వాటిని భద్రంగా తన గదిలో దాచుకుంది. ఇక తరువాత ఎవరూ లేనప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తినసాగింది. ఏమండి, పెద్ద పండుగ వస్తుంది కదా, అరిసెలు వండుకోవాలి, వండుకోమంటారా అని భర్తను అడిగింది ఉమా. ఇదిగో ఉమా, తీపి పదార్థాలు కాకుండా ఎలాంటి పిండి వంటకాలైనా సరే వండుకో, అంతేగాని ఇంట్లో మాత్రం తీపి పదార్థం అన్న మాట గాని తీపి పదార్థం గాని కనిపించకూడదు, సరేనా అన్నాడు నీలకంఠం. అలా అంటావేంట్రా నీలకంఠం? పండగలు పబ్బాలు పద్దాకా వస్తాయా? పక్కింటి వాళ్ళందరూ వండుకుని మనం వండుకోకపోతే ఎలా ఉంటుంది? పాపం ఆ పిల్లకి ఎంత ఇష్టం అవంటే. ఈ పండక్కైనా వండుకోనివ్వరా? నువ్వైనా చెప్పవే వర్ధనమ్మ, నేను తినను గాని మీరైనా వండుకుని తినమని అని అన్నాడు వర్ధనయ్య. అలా ఎలా వండుకోమని చెప్పనండి? నా గురించి మీకు తెలుసుగా, వాటిని చూస్తూ ఉండలేనండి. వాటిని తిన్నానంటే నా చక్కెర వ్యాధి పెరిగిపోయి నా ప్రాణాలు పోయినా పోతాయండి అని బాధగా అంది వర్ధనమ్మ. మీరేమీ మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు గాని నన్ను మా పుట్టింటికి పంపించండి. 4 రోజులుండి నాకు కావలసినవన్నీ వండించుకుని కడుపు నిండుగా తినొస్తాను అని కోపంగా అడిగింది ఉమా. 4 రోజులేం కర్మ, 10 రోజులుండి నీకు కావలసినవన్నీ వండించుకుని కడుపు నిండుగా తినిరా. ఎరా నీలకంఠం, రేపే అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్ళు. నీకిప్పుడెటూ ఏ పని లేదు కాబట్టి నువ్వు కూడా అక్కడే ఉండి ఒక 10 రోజుల తర్వాత రండి ఇద్దరు అంది వర్ధనమ్మ. చూశావా ఉమా, మా అమ్మ ఎంత మంచిదో, నీ గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో అని తల్లిని పొగిడి, సరే అమ్మా, రేపు తీసుకువెళతాలే అన్నాడు నీలకంఠం. మీ అమ్మ మంచిదేంట్రా? నీ భార్య తీపి పదార్థాలు దానికి ఉంచకుండా ఎక్కడ తినేస్తుందో అని చెప్పి లేని చక్కెర వ్యాధిని ఉన్నట్లుగా చెప్పి ఇంట్లో ఎవరినీ తిననీయకుండా అది మాత్రం దొంగతనంగా తినేస్తుందిరా, అంత మంచిది అని మనసులో తిట్టుకోసాగాడు వర్ధనయ్య. అన్నట్లుగానే మరుసటి రోజు భార్యను తీసుకుని అత్తగారింటికి బయలుదేరాడు నీలకంఠం. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత, అమ్మయ్య, ఇక 10 రోజులు రారు కాబట్టి నేను ఎంచక్కా అరిసెలు వండేసుకోవచ్చు. అరిసెలు వండుకోవాలంటే ముందు బియ్యం నానబెట్టేయాలి అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి బియ్యం నానబెట్టేసి, ఇక ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి ప్రశాంతంగా నా గదిలోకి వెళ్ళి తీరిగ్గా కూర్చుని సున్నుండల్ని ఆస్వాదిస్తూ తినాలి. రోజు ఎవరో ఒకరు వస్తారేమో అనే భయంతో వాటిని కంగారుగా తినేస్తున్నాను. ఈ రోజన్నా ప్రశాంతంగా తినాలి అని అనుకుంటూ గదిలోకి వెళ్ళి సున్నుండలు తినడం మొదలుపెట్టింది. అయితే నీలకంఠం ఉమా
ఒక బట్టల సంచి మర్చిపోవటం వల్ల దానిని తీసుకోవడానికి తిరిగి ఇంటికి వచ్చారు. తీరా ఇంట్లో చూస్తే తల్లి ఎక్కడా కనిపించలేదు. అమ్మా, అమ్మా, గదిలో ఏం చేస్తున్నావ్ అంటూ గబగబా గదిలోకి వచ్చాడు నీలకంఠం. కొడుకు గొంతు వినబడగానే కంగారుగా తినే సున్నుండని నోట్లో పెట్టేసుకుంది. ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఎంత పిలిచినా బయటకు రావడం లేదు. అయినా నీ బుగ్గలేంటి బూరెల్లాగా ఉబ్బాయి? ఏమైందమ్మా అని కంగారుగా అడిగాడు నీలకంఠం. ఏమీ అవలేదన్నట్లు కంగారుగా తల ఊపసాగింది వర్ధనమ్మ. ఏమీ అవలేదంటావేంటమ్మా అంతలాగా ఉబ్బిపోతే అని బొగ్గల్ని ఇలా పట్టుకోగానే నోట్లో నుంచి సున్నుండ నీలకంఠం ముఖం మీదకు పడింది. ఏంటమ్మా ఇదంతా? నువ్వేం చేస్తున్నావ్? నిన్ను వైద్యుడు ఇలాంటివేమీ తినొద్దన్నాడు కదా. నీ గురించేగా మేము మా అత్తగారింటికి వెళుతున్నాం. అయినా నువ్విలాంటివెందుకు తింటున్నావ్? నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని కంగారుగా అన్నాడు నీలకంఠం. మీ అమ్మ ఆరోగ్యానికి ఏమీ అవ్వదురా, అసలు మీ అమ్మకి ఎలాంటి జబ్బు లేదు అని అప్పుడే అక్కడకు వచ్చిన వర్ధనయ్య అసలు నిజాన్ని చెప్పేశాడు. అత్తయ్య, నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? మీకు పెట్టకుండా నేనే తినేస్తానా అని బాధపడసాగింది ఉమ. అవునమ్మా, దాన్ని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? నువ్వు తినకూడదని చెప్తే పాపం ఎంతో ఇష్టమైన వాటిని అలా అవలీలగా వదిలేసింది. అలాంటి ఉమని నువ్వు అనుమానించావా అని బాధపడసాగాడు నీలకంఠం. నిజమేరా, నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. పాపం ఉమ ఎంతో ఇష్టమైన వాటిని నా గురించి మానేసింది. అలాంటి ఉమని అనుమానించటం తప్పేరా. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నన్ను క్షమించమ్మా ఉమా అంది అత్తగారు. క్షమాపణలెందుకత్తయ్యా? నిజం చెప్పారు, అది చాలు. ఇక రేపటి నుంచి మనకిష్టమైనవన్నీ వండుకుని తినేద్దాం అత్తయ్యా అంది ఆనందంగా ఉమ. రేపటిదాకా ఎందుకమ్మా, ఇప్పటి నుంచే తినేద్దాం అని సున్నుండ తీసి కోడలి నోట్లో పెట్టేసింది ఆనందంగా వర్ధనమ్మ. ఆ రోజు నుంచి అత్తా కోడళ్ళిద్దరూ వారికి ఇష్టమైన తీపి పదార్థాలను వండుకుని ఇద్దరూ సమానంగా తింటూ ఎంతో అన్యోన్యంగా ఉండసాగారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.